భక్తుల పాలిటి కొంగు బంగారంగా వెలుగొందుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి పెద్ద జయంతి శోభతో వర్ధిల్లుతోంది. ఒకప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఒకప్పుడు లక్ష్మణుడు సంజీవని పర్వతాన్ని లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని ఆంజనేయుడు తీసుకెళ్తుండగా ఇక్కడ ఒక ముక్క రాలిపడిందని అక్కడే ఆంజనేయ స్వామి విగ్రహ రూపంలో వెలిచాడని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఉదయం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ 3 రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరుగుతాయి. సాధారణంగా ఒక దేవుడికి ఒకటే జయంతి ఉంటుంది, కానీ ఆంజనేయ స్వామికి 2 రకాల జయంతులు జరుగుతూ ఉంటాయి. ఒకటి చిన్న జయంతి, ఒకటి పెద్ద జయంతి. ఇప్పుడు జరుగుతున్నది పెద్ద జయంతి. వైశాఖ మాసంలో వచ్చే జయంతిని పెద్ద జయంతి అంటారు. ఈ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ. ఎట్లా ఉంది దర్శనానికి? ఎంతసేపు పడుతుంది దర్శనం? మేము ఇప్పుడు దాదాపు 1-2 గంటలు అయింది. అయిపోయిందా? మాల విరమణ అయిపోయిందా? మాల విరమణ ఎట్లా? మాల విరమణ అయిపోయింది 21 రోజు. అంటే దర్శనం తర్వాత మాల విరమణ చేస్తారు. ఎట్లా ఉంటుంది దర్శనం తర్వాత? ఎట్లాంటి మహిమలు ఉంటాయి దేవునికి? దేవుని మహిమలు చెప్పలేని విధంగా నడుస్తుంది. మీరే వరంగల్, హన్మకొండ. చాలా మంది వరంగల్ భక్తులు ఎక్కువ మంది వచ్చేసారు. ఎక్కువ మంది మాలేసుకుంటున్నారు. అవును సార్. ప్రతి ఏటా ఇట్లా ఉంటుందా? ప్రతి ఏటా ఇట్లా ఉంటుంది. ఏంది హనుమాన్ కొండగట్టు హనుమాన్ మహిమలు ఎట్లా ఉంటాయి? చాలా బాగుంటాయి. ఎట్లా వచ్చారు స్వామి? పాదయాత్రనా? పాదయాత్ర. ఏంది కొండగట్టు మహిమలు ఏంది? ఇంత దూరం ఎందుకు రావాల్సి వస్తుంది ప్రతిసారి? మేము ఒకసారి మొక్కున్నాం కాబట్టి వచ్చినాం స్వామి. మొక్కోపోతే రాలేము. మేము ఇప్పటికి 3 సార్లు వచ్చాము. కొండగట్టులోని ఒక హాల్లో మాల విరమణ చేసేందుకు వచ్చిన భక్తుల రద్దీ చూడవచ్చు. ఉదయం నుంచి ఇట్లా బ్యాచ్ల వరకు కూడా మాల వేసుకున్న భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీక్షలు ఉన్నప్పుడు చాలా నియమ నిష్ఠలతోనే ఉదయం 5 గంటలకు లేచి వాళ్ళ కాలకృతములు తీసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జపమాలతో జపం చేసుకొని ఆ తర్వాత హనుమాన్ చాలీసా విధిగా పఠించి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సాయంత్రం పూట యథావిధిగా ఉదయం ఏ విధంగా పూజ చేస్తారో సాయంత్రం అదే విధంగా పూజ చేస్తారు. ఆ తర్వాత 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజులు కానీ దీక్ష అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి కొండగట్టుకు వచ్చి నిద్ర చేసి ఉదయపూర్వం అర్ధరాత్రి 12 తర్వాత నుండి చాలా దీక్షలు విరమణలు అవుతుంటాయి. దాదాపుగా రాత్రికి 1,00,000 పైననే మంది దీక్ష విరమణ చేసి ఉంటారు. చాలా ఈ రోజు మట్టుకు చాలా క్రౌడ్, చాలా ఎక్కువగా రష్ ఉన్నది. నెక్కొండ మండలం నాగారం స్వామి. ఎన్ని రోజులు వేసుకున్నాం స్వామి దీక్ష? 41 రోజు 21 రోజు స్వామి వేసుకున్నాం. స్వామి కొండకు వాహనాలలో నడిచి ఎట్లా వచ్చారు? కొండకు కింది వరకు వాహనాలు వచ్చినాం. తర్వాత కాలినడకతోని కొండ ఎక్కినాం స్వామి. స్వామిని దర్శనం చేసుకొని విరమణకు వచ్చినాం స్వామి. సౌకర్యం పరంగా చూసుకుంటే చాలా సౌకర్యాలు మునుపు కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాయి. మేము మాల వేసేటువంటి ప్రతి ఒక్క దగ్గర చెప్తున్నాము, ఈ వస్త్రాలను విలమాల చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా దాచుకోండి, పంట పొలాల్లో వేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాము.